హలో ఫార్మర్స్, రైతు సోదరులందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఈరోజు వీడియో విషయానికి వస్తే, ఈరోజు మనం వర్షాకాలంలో ప్రిసి టమాటో రకం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో గత సంవత్సరం 2024 నవంబర్ 20-25 తేదీ మధ్యలో తీసిన వీడియో. కరెక్ట్గా 2 నెలల ముందు వర్షాకాలంలో బాగా వర్షాలు కురుస్తున్నప్పుడు తీసిన వీడియో ఇది. ఈ వీడియో తీసే సమయానికి మా టమాటా తోటకు 75 నుంచి 80 రోజులైంది. అప్పటికి ఒకసారి నవంబర్ 18 తేదీ ఒకే ఒకసారి టమాటా మార్కెట్కి టమాటా కాయలు తీసుకెళ్ళాము. ఒక కోత కోసాము. అప్పటికి అంతే. చెట్టుకి 80 రోజులైనా కూడా ఇంకా పూత పిందె ఎలా ఉందో మీరు గమనించగలరు. పూత అయితే చాలా బాగా వచ్చింది. చెట్టు హైట్ కూడా చాలా బాగా పెరుగుతుంది. ఈరోజు జనవరి 18 కూడా టమాటాలు కోసాము. అంటే నవంబర్ 18 నుంచి జనవరి 18 అనగా ఈ రోజుకి 2 నెలల నుంచి టమాటాలు అయితే కోస్తున్నాము. మీరైతే ఇక్కడ ఒక విషయం గమనించగలరు. ఈ ప్రిసి టమాటా రకంలో చెట్టు హైట్ ఎక్కువగా పెరుగుతుంది, ఆకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాయలు అయితే ఒక్కసారిగా మాగవు, పెరిగే కొద్దీ మాగుతూ ఉంటాయి. సో మార్కెట్ అటు ఇటు అయినా కూడా కాయలు అయితే చాలా రోజులు వస్తాయి. 2 నెలలు టమాటాలు కోసినప్పుడు మనకి ఎప్పుడో ఒకసారి అయితే ధర అనేది దొరుకుతుంది. కాయలు చాలా రోజులు వస్తాయి కాబట్టి. వర్షాకాలంలో అయితే ప్రిసి టమాటా రకం బెస్ట్ అని చెప్పవచ్చు. ఎండాకాలం గురించి ఒక 5-6 మంది దగ్గర ఎంక్వైరీ చేస్తే ఎండలకు తట్టుకోలేదు అని చెప్పారు. 4-5 నర్సరీ వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఎండలకి తట్టుకోలేదు, వర్షాకాలంలోనే ఇది పంట వచ్చేది అని చెప్పారు. ఇంకా మా తోటలో దిగుబడి విషయానికి వస్తే, మా తోటలో మొత్తం 6000 టమాటా మొక్కలు నాటాము. ఇప్పటి వరకు 1700+ బాక్సులు, 15 కిలోల బాక్సులు కోసాము. 1700 పైనే కోసాము, 15 కిలోల బాక్సులు. ఇతర టమాటా రకాలైన సాహో, బాహో వంటి రకాలతో పోలిస్తే కొంచెం దిగుబడి తక్కువగానే వచ్చింది. బట్ ఈ ప్రిసి రకంలో మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే, ఈ ప్రిసి రకానికి రోగనిరోధక శక్తి ఎక్కువ. ఇతర రకాలతో పోలిస్తే రోగానికి బాగా తట్టుకుంటుంది. కాయలు చాలా రోజులు వస్తాయి. వర్షాకాలంలో వర్షాలకి రోగాలు, వైరస్లు ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి ఇది వైరస్లని తట్టుకుంటుంది వర్షాకాలంలో. సో వర్షాకాలంలో ప్రిసి టమాటా రకం బెటర్ అని చెప్పవచ్చు. ఎండాకాలం పనికిరాదని చెప్పారు చాలామందిని అడిగితే. ఏమో చూద్దాం. మా విలేజ్లో ఈ ఎండాకాలం సీజన్లో ఎవరైనా ప్రిసి టమాటా రకం నాటితే మీకు తప్పకుండా వీడియో అనేది షేర్ చేస్తాను. ఇంకా మా ఏరియాలో సీజన్ విషయానికి వస్తే దున్నకాలు స్టార్ట్ అయ్యాయి. పశువుల ఎరువులు తోలుకుంటున్నారు. ఇంకా ఎవరు నాటలేదు. ఇప్పుడిప్పుడే ఇంకా 10-15 రోజులకు స్టార్ట్ చేస్తారు అందరూ. ఇంకా 10 రోజుల్లో జనవరి చివరిలో మా ఏరియాలో అయితే టమాటాలు నాటడం స్టార్ట్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్